నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలండి. ఇదంతా సముద్రం మధ్యన అప్పుడు శ్రీరాముడు రామచేతు కట్టినట్టుగా ఇక్కడైతే వీళ్ళు వాటర్ని ఊరిపైన రాకుండా ఉండడానికి, సముద్రం నీళ్ళు ఊరిపైన రాకుండా ఉండడానికి ఇదంతా రాళ్ళు వేశారండి. ఆ రాళ్ళు వేయడం వల్ల ఏమవుతుంది, దానికి వచ్చిన ప్రెజర్ అనేది కంట్రోల్ అవ్వడానికి ఇదంతా వేయడానికి జరిగింది. ఇక్కడైతే పోర్టు కానీ అలా చెప్పుకుంటే ఇక్కడ చాలా వరకు అయితే ఉన్నాయండి. ఇక్కడ పోర్ట్ ఏరియా, చాలామంది జాబులు. ఇక్కడ 2500 ఎకరాలు పోర్ట్ అయితే ఉంది. ఇది మన భారతదేశంలో 4వ స్థానంలో ఉందన్నమాట. ఇది తెలిసిందా? ఇక్కడైతే చాలామంది వాళ్ళ జాలరుపేట అనేది, కొత్త జాలరుపేట అనమాట ఈ ఏరియా అంతా. ఇక్కడైతే కొనడం జరిగింది. ఇక్కడ బోట్ అయితే దానికి సంబంధించిన మెయిన్ పెద్ద బోట్ సంబంధించిన ఇక్కడ ఇంజిన్ అయితే ఉన్నట్టుంది, ఒక బేస్. ఇక్కడ చాలామంది అయితే స్నానం చేస్తున్నారు. ఇక్కడ ఊరిలో ఇది ఒక పూర్వల సంఘానికి సంబంధించిన గుడి అయితే కడుతున్నారు. ఇక్కడ ఇవి ఉన్నాయని చూసారు 4 బిల్డింగ్లు. ఇది వచ్చేసరికి ఏం లేదండి, ఇది నావల్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇండియన్ నేవీ వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు ఈ పోర్ట్లో. చూడండి, ఈ 3 బిల్డింగ్లు ఇండియా సంబంధించిన వాళ్ళు. ఆ చివర అయితే ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా దాన్ని ఓపెనింగ్ అవ్వలేదు. ఆల్రెడీ ఓపెనింగ్ అయినా కూడా దాన్ని మళ్ళీ రీసర్కిల్ వర్క్ అయితే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు నేను చేయాల్సిన ఛాలెంజ్ ఏంటంటే, ఈరోజు దీని మీద నేను అక్కడికి వెళ్ళాలి. ఇదిగోండి, అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఇదంతా దాటుకుని వెళ్ళాలి. చూడండి ఎలా దాటుతున్నానో నాకు తెలీదు, కానీ బ్యాలెన్సింగ్ అనేది కరెక్ట్గా ఉండాలండి. బ్యాలెన్సింగ్ ఏమాత్రం కరెక్ట్ లేకపోతే, నాకు అలవాటు ఉంది కాబట్టి ఓకే, కొంతమంది అయితే చూసుకొని నడవాలి. చూడండి ఒక్కొక్క రాయి అంత పెద్దగా ఉన్నాయి, చూసారు కదా? ఈ విధంగా వెళ్ళిపోవాలి. ఒక్కొక్కటి పెద్దది, చిన్నది, ఇంకోటి చాలా జారుడండి. ఎందుకంటే చూడండి, వాటర్తో తడిచిపోయి అంత గ్రీన్ కలర్లో ఉంది. మీరు అది చూసుకుంటూ నడవాలి. ఓకేనా? వెళ్తున్నాను. అయ్యా, ఎంత క్లియర్గా అబ్జర్వేషన్ చేసుకుంటూ అడుగులేయండి. ఏమాత్రం కాలు తప్పి పడిపోయినా కూడా మన చేతిలో కాలు చేతులు ఎరగడమైనా అవుతుంది, కాలు ఇరిగిపోవడం కూడా అవుతుంది. చూసుకుని నడిస్తే సరిపోతుందండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకేనా? కొన్ని రాళ్ళు అయితే మంచిగా ఉన్నాయి. ఓకే, వచ్చేసానండి. దట్ ఈస్ ద క్లియర్. చూడండి ఎంత దూరం నుంచి